హలో వెల్కమ్ టు కేఎఫ్వి జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఎండింగ్లో మాత్రం మంచి స్పైసీ కర్రీ అయితే పెట్టేశాను రెసిపీ. సో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అండ్ మన వ్లాగ్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. సో మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ చూసిన అందరికీ. అండ్ ఇప్పుడైతే మేము మా ఏరియాలో అయితే చాలా మంచి కూల్ వెదర్ అయితే వచ్చేసిందండి. ఈ ఎండలకి ఇంట్లో వాలిపోయి ఉబ్బిపోయి మరిగిపోయి అసలు ఎట్లయిపోతున్నామంటే అర్థమే కావట్లేదు. సో దేవుడు కొంచెం చల్లపరిచేసాడు అనమాట వెదర్ని. వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, సో కొంచెం క్లైమేట్ కూల్ అయ్యి వర్షం అయితే తగ్గిపోయింది. సరేలే ఇంకా వర్షం రాదు అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని అయితే పార్క్ వచ్చేసామండి. మేమే కాదు చాలామంది వచ్చారనమాట కూల్ వెదర్కి ఎంజాయ్ చేయడానికి. సో ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిదీ ఆడుకుంటున్నారండి పిల్లలు, చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ చేసి చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మా అబ్బాయి అయితే అక్కడున్న ప్రతి దాని మీద ఎక్కేసి ఆడేసి చేసేసాడు. అండ్ ఇది ఉంది చూసారా తిరిగేది, నేను కూడా కూర్చున్నానండి. అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మో నా వల్ల కాదు, ఆపే అంటే మా హస్బెండ్ నేనున్నానని ఇంకా స్పీడ్గా తిప్పాడు. బట్ అది పెడితే బాగోదు, ఏడ్ చేశాను, గందరగోళం చేసేసానని పెట్టలేదండి. మా పిల్లలది పెట్టాను. సో వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. అండ్ అక్కడున్న కొన్ని ఐటమ్స్కి ఏంటంటే పెయిడ్ అనమాట, డబ్బులు కట్టి అవి వాడుకోవాలి వన్ సైడ్ అయితే. సో ఇక్కడ ఇది 50 రూపీస్ ఈచ్ పిల్లలకి. సో అందుకని చెప్పేసి ఇంకా మా పాపను ఒక్కదాన్ని అయితే దీనికి ఇట్లా ఎక్కించాను. అది జంపింగ్ చేయమంటే కొంచెం జంప్ చేస్తుంది, పడిపోతుంది. మా బాబు ఏంటంటే ఇది ఎక్కుతా అన్నాడు. సరే వీడికో 50 దానికో 50 అలా ఖర్చు అయిపోయింది 100 రూపీస్. సో మా బాబు కూడా అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఒక పక్క నాకు టెన్షన్ వచ్చేసిందండి. ఎందుకంటే మొన్న రీల్ చూశాను, ఇది మూసిగిపోయి కొంతమంది పిల్లలు దాంట్లో ఇరుక్కుపోయారు కదా. అది చూసి అసలు అలా నుంచిపోయాను. మా అబ్బాయి కిందకు వచ్చేదాకా దాని దగ్గర నుంచి నేను అసలు పోలేదు, పక్కకు కూడా వెళ్ళలేదండి. సో అలా ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే కొంచెం ఫిషెస్ ఉన్నాయి కదా, ఫ్రైకి కలిపేద్దామని చెప్పేసి చక్కగా మసాలా అయితే మంచిగా పెట్టుకొని ఇంకా ఫిష్కి అన్నిటికీ అయితే ఇంకా మసాలా పెట్టిస్తున్నాను అనమాట. అంటే ఒకటేసారి ఎన్ని పీసెస్ మనం ఏం తినము, కాకపోతే కావాల్సింది అంటే తినాలనిపించినప్పుడు రోజుకొక పీస్ 2 పీస్ అలా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఏ కర్రీకైనా తింటే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఫిష్ ఫ్రై. అయినా ఫిష్ కర్రీ అంత ఇష్టపడదు, కానీ ఫ్రై మాత్రం పిల్లలిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. సో నేనైతే చక్కగా మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను కదండి, స్మెల్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. అండ్ చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. అది ఏం చేయడప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను. మా మచిలీపట్నంలో మా పిన్ని వాళ్ళు చేస్తారనమాట. ఎంత టేస్ట్ ఉంటుందండి, ఎంత బాగుంటుంది అసలు. మా పిన్ని కానీ మా చిన్న బాబాయ్ కూడా చాలా బాగా చేస్తారు కుకింగ్. సో వాళ్ళు చేస్తుంటే ఎంత తినేకుండా తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఎలాగొట్ట ఆ రెసిపీ మాత్రం నేను కూడా అలా కంటితో చూసేసి నేర్చేసుకున్నాను. సో అదే రెసిపీ నేనైతే చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ మీకు ఎవరికైనా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా రెసిపీ చూసి ట్రై చేసి ఒకేలా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ఇప్పుడైతే ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ చేయాలి అంటే వెలాల్పు డేష్ అనేది తీసుకోవాలండి. ఇరికి దాంట్లో చేస్తే ముక్క అనేది తిరగదు. సో అందుకని విశాలమైన దాంట్లో చేస్తే ముక్క ఈజీగా బాగుంటుంది, ఆ ముక్క ఇరిగిపోదు, ముక్కగా బాగుంటుంది అనమాట. సో అందుకని ఫిష్ కర్రీ ఎప్పుడైనా సరే వెలాల్పు దాంట్లోనే చేస్తారనమాట. సో ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత మనం ఫిష్ కడుక్కుంటాం కదా, అవైతే వేసేసేయాలి. సో నేను ఫ్రైకి పెట్టిన పీసెస్ అన్ని దాంట్లో ఫ్రై పీసెస్ వేరు, ఫిష్ వేరు, అండ్ కర్రీ ఫిష్ అయితే వేరు అనమాట. సో ఫ్రైకి ఇచ్చిన ఏమంటారు తోక తలకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను అనమాట ఈ కర్రీ దాంట్లోనే. అండ్ ఇప్పుడు కర్రీకి తెచ్చిన ఫిషెస్ కూడా మొత్తం అయితే వండేస్తున్నాను. సో ఇలా మంచిగా కడుక్కొని ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా వేసేసుకోవాలండి. దీంట్లోనే
ఉప్పు, కారము, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ మంచిగా అదన్నీ వేసేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి తగినంతగా వేసుకున్న తర్వాత చక్కగా చింతపండు రసం అయితే పోసేసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంతే, మన వాటర్కి ఎంత కావాలో అంతే చింతపండు రసం పోసుకోవాలి. మరీ చింతపండు రసంతోనే మనము వాటర్ అనేది ఫిల్ చేయాలి, కానీ నార్మల్ వాటర్ అయితే ఈ ఫిష్ కర్రీలో పోయొద్దనమాట. సో టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ఫిష్ కర్రీకి చింతపండు రసమే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. సో నేనైతే నార్మల్ వాటర్ అయితే అస్సలు ప్రిఫర్ చేయనండి. ఈ చింతపండుతో తీసిన వాటరే నేను ఫిష్ కర్రీలో అయితే యూస్ చేస్తానన్నమాట. సో కొంచెం టమాటా పులుపు కోసం కొంచెం టమాటా, మనకి చింతపండు పులుపు ఉందంటే టమాటా వేసుకోవద్దు. ఒకవేళ చింతపండు పులుపు లేదు, కొంచెం చింతపండు తీయటగా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కొంచెం ఏమంటే టమాటా అయితే వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇక్కడైతే అన్నీ వేసేసి కొంచెం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత చింతపండు రసం పోసేస్తాం కదా, అది మంచిగా మనకి ముక్కలకి ఎంత పడుతుందో అంతే రసం పోసుకొని హైలో పెట్టుకోవాలి. ఇంకా ముక్క ఉడికిపోయింది అన్న తర్వాత గరం మసాలా, మనం ఇంట్లో పెట్టుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వాటర్ దాని మీద వేసేసి మళ్ళీ కొంచెం కరివేపాకు, మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి సిమ్లో అయితే పెట్టేసేయాలండి. అంతే. ఎంత సూపర్ 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 సూపర్గా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ మా అమ్మమ్మ స్టైల్లో కూడా నేను ఒకసారి అయితే చేసి చూపించేస్తాను. సో ఈ స్టైల్ అయితే ఫస్ట్ అయితే మీరు ట్రై చేసేసేయండి. మీరు అందరూ ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. సో ఫిష్ కర్రీ అయితే మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో ఇలా నా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అయితే చేసేస్తున్నాను. సో వీకెండ్ వ్లాగ్ అయితే ఇదేనండి. ఎలా ఉందో చెప్పండి. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పలేదండి, హౌస్ ఆఫ్ శివాసమో ఏదో ఉంది కదా, వాళ్ళైతే మన తిరుపతికి వచ్చేస్తున్నారండి. ఎప్పుడంటే ఈ మే 13కి వస్తున్నారనమాట. సో నేనైతే విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఆ లాగ్ కూడా పెట్టేస్తాను, ఓకేనా? అక్కడ కూడా మనం చూద్దాం డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది అనేది చూసేద్దాం, ఓకేనా? నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను. మీలో ఎవరైనా తిరుపతి ఉంటే ఖచ్చితంగా వచ్చేసేయండి, ఓకే? ఇక్కడైతే నేను ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. పిల్లలు కావాలన్నారు, సో అందుకని ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. చూసారా, కర్రీ ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా, ఫస్ట్ నేను క్లాత్ ఇలా అన్నాను ముక్క ఇరిగిపోతుందని, బట్ ఆ వేడికి నేను పట్టుకోలేకపోతున్నాను, అలవాట్లేదు కదా. సో నేను క్లాత్ పట్టుకొని లేకపోతున్నాను, అందుకని కొంచెం గింటితో నార్మల్ కింద పీస్ మీద కాకుండా ఆ డేక్షలో ఇలా జస్ట్ అలా తిప్పుతున్నాను అంతే. ముక్కు ఇరిగిపోతుంది. ఒకవేళ మనం చికెన్ కర్రీలాగా తింపామనుకో ముక్కు ఇరిగిపోతుంది, అందుకని నార్మల్గా కొంచెం ఇలా అని అంటున్నాను. సో దగ్గరికైతే వచ్చేసింది. ఇంకా మా పాప అయితే ఫిష్ ఫ్రై అయితే ఎంజాయ్ చేసేస్తుందండి. ఎంత టేస్ట్, ఎంత బాగుందంటే సూపర్ ఉందనమాట. అండ్ ఫైనల్లీ నా కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇదే లాగ్ అండి. మీ లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.